మద్దతు ఇచ్చేస్తాను. నేను రాధాకృష్ణ తిరగనివ్వనండి, నెగ్గనివ్వను. అవసరం నేను చచ్చిపోతాను రేపు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రాజకీయాల్లో నిప్పులు చెలరేగాయి. తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వీడివాడ రామచంద్రరావు తణుకు నియోజకవర్గం టీడీపీ నేత ఆర్మిల్లి రాధాకృష్ణను గెలవనివ్వను అంటూ కామెంట్స్ అయితే చేశారు. అవసరమైతే నేను చనిపోతా, కానీ రాధాకృష్ణను టీడీపీని తిరగనివ్వను అంటూ కామెంట్స్ అయితే చేశారు. రీసెంట్గా టీడీపీ జనసేన పొత్తులో సీట్లు విడుదల కాగా తణుకుకు సంబంధించి తెలుగుదేశం ఆర్మిల్లి రాధాకృష్ణకి సీటు రాగా దీనికి సంబంధించి వీడివాడ రామచంద్రరావు ఈ కామెంట్స్ అయితే చేశారు. పార్టీ నన్ను అన్ని విధాలుగా వాడుకుని మోసం చేసింది, చివరి ఆఖరిగా సీటు వేరే వాళ్ళకి ఇచ్చిందంటూ తన అసహనాన్ని వ్యక్తపరిచారు. ఇప్పుడు ఈ వీడియోస్ వైరల్ గా మారాయి. జనసేన పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో అని ప్రజలు ఆలోచనలో పడ్డారు. జనసేన టీడీపీ మధ్య పెద్ద యుద్ధమే జరగబోతుంది. వీళ్ళు చెప్తారు తాతీగా, నేను సర్దుమనిగాక బాబు రాధాకృష్ణ ఏదో ఇచ్చేం చేసుకోండి, జాగ్రత్త పడండి, పార్టీని గౌరవించండి, పవన్ కళ్యాణ్ గారి మాటలు గౌరవించండి అని చెప్తారు. ఈ లోపల ఎవరు సార్ రమేష్ అంటే మేడం అంట ఆడేవాడు అలకా జనం నలుగురు నా జెండాలో చూసి వాళ్ళ మొత్తం నుంచి వాళ్ళ మద్దతు ఇచ్చేస్తాను. నేను రాధాకృష్ణ తిరగనివ్వనండి, నెగ్గనివ్వను. అవసరం నేను చచ్చిపోతాను రేపు. ఫోన్ చేయండి. బాధ ఉండదా? బాధ లేదా? మాట్లాడుతున్నాం సార్, పట్టించి చెప్తున్నాను. ప్రమాదం గురుగారు కూడా చాలా దొక్కినేది ఆగలేదు. మనోహర్ గారికి 4 లక్షలు ఇచ్చి నేను క్యాన్సిలింగ్ చేసింది, అయినా కానీ పార్టీ చర్య తీసుకోలేదు. ఈ రోజు ఏమంటుంది, రావిపేట బస్సు టికెట్ నా రాజ్యంలోనే టికెట్ లేకపోతే బాగా దగ్గరికి వెళ్ళాలి, నా దగ్గర డబ్బులు ఇవ్వండి. ఏంటిది అంటే మనిషి చంపేస్తారా? నేను అడిగిన 2 సార్లు టికెట్ ఇచ్చాడు, వారం వెళ్ళి నా పేరు చెప్పనా చెప్పారు, అయినా బాధపడతలేదు. మనం దరిద్రం ఇంతే ఉంటుంది, మన దరిద్రం పోతామని ఏడుస్తున్నాం. ఎవడు అన్నాడు కదా 3 రోజులు ఇచ్చారంట, టికెట్ ఇచ్చారు, నా కొడక నీకు ఎవడెత్తారా డబ్బులు ఉన్నాయా, ఆవిడే నీకు డబ్బులు లేవని చెప్తుందని చెప్పి I'm